తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరువక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతిబలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి, తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.